అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఊర్లల్లో బాగా అణగారిన కులాలు ఉంటాయి ఎక్కువగా. అంటే రిజర్వేషన్ గురించి పోరాటం మీరు చేస్తున్నామంటే మాకు అర్థమవుతుందంటే ఇప్పటి వరకు మంగళూళ్ళు కావచ్చు, సాకలోళ్ళు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, వృత్తి కులదారులు ఎవరైనా వీళ్ళందరికీ ఇప్పటి వరకు కూడా రాజాధికారం లేదు అనేదే మీ ఆంక్ష. వాస్తవం. దాని గురించే కదా మీ పోరాటం. వాస్తవానికి మనం 60% వరకు ఉంటాం ఈ దేశంలో బీసీలో. 60% పైగా ఉన్న దేశంలో ఉన్న జనాలలో 10% వదిలేస్తే మిగతా 90% బీసీ కులాలకు కనీసం అసలు అసెంబ్లీ ఎలా ఉంటుంది, పార్లమెంట్ ఎట్లా ఉంటుంది, అసలు చట్టాలు ఎట్లా రూపొందించబడతాయి, బడ్జెట్ ఎట్లా అలొకేషన్ చేస్తారు, ఎట్లా ఖర్చు పెడతారు, ఎవడి డబ్బు ఎవడు ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు కనీస అవగాహన లేని అమాయకులు బీసీలు. రైట్. అంటే ఇలాంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని 78 సంవత్సరాలుగా దోచుకుంటూనే ఉన్నారు. సరిపోలేదా ఇంకా? ఇప్పటికైనా బీసీలకు అధికారాన్ని వాళ్ళ అధికారాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీ వాటా ప్రకారం మీరు ఉండండి. మేము ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా మీ వాటా మాకు కావాలని అడగట్లేదు. న్యాయపరంగా మాకేం రావాలో మేము మాకు న్యాయంగా దక్కాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాం మేము. ఇది ఈరోజు మీరు అడుగుకుంటున్నారేమో తెలంగాణలో 42% ఏ సర్పంచ్ల పదవులకో ఏ వార్డు మెంబర్ పదవుల కోసం వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారేమో. కాదు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలు, ఈ దేశంలో ఉన్న అసెంబ్లీలలో, ఈ కేంద్రంలో ఉన్న దేశంలో ఉన్న పార్లమెంట్లో కూడా 50% రిజర్వేషన్లు బీసీలకు సాధించేంత వరకు ఈ బీసీ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. చట్టసభల్లో బీసీలకు ఎవరెంతో వాళ్ళకంతా వాటా ప్రకారం ఆ చట్టసభలో ఉన్న సీట్లలో కూర్చునేంత వరకు బీసీ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు ఏదో తెలంగాణలో 42% సర్పంచ్ల కోసమే కదా, కాదు కాదు, చట్టసభలో చేరేంత వరకు. ఎందుకంటే శాసనాలు అక్కడ రూపొందించబడతాయి, రైట్, బడ్జెట్లు అక్కడ ఇవ్వబడతాయి. అవును, మీరు అన్నట్లనే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యం రావాలని చెప్పేసి మీ సిద్ధాంతం, మీ ఎజెండా. ఓకే, మరి ఇప్పుడు ఉంది కదా బడుగు బలహీన వర్గాలదే ఉంది కదా రాజ్యం, ఎందుకు లేదు? నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యే, ఒక గిరిజన మహిళ కూడా రాష్ట్రపతి కదా, ఇంకెందుకు లేదు? అంటే ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే అంటే మీ చేతుల్లో ఉన్నాయి కదా ఆధారాలన్నీ, బడుగు బలహీన వర్గాల చేతులకు సంబంధించిన వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా, ఎవరి సంఖ్య లేలేరు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీరు? బీసీల ఓట్లు బీసీలకు వేసుకోలేక, బీసీలు పార్టీల వారిగా చీలిపోవడం వల్ల, బీసీలకు రాజ్యాధికారం వైపు అవగాహన లేని వాళ్ళ అమాయకత్వం వల్ల వాళ్ళ ఓట్లను ఆధిపత్య కులాలు రకరకాల దొంగ వాగ్దానాలతో దొంగిలించబడుతున్నాయి. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగిలించినట్టుగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తేనే కదా. 42% రిజర్వేషన్లు ఒకటే లేవు కామారెడ్డి డిక్లరేషన్ లా. సంవత్సరానికి 20,000 కోట్లు సప్లాన్ ఇస్తామని చెప్పి ప్రత్యేక బడ్జెట్ పెడతామన్నారు బీసీలకు. బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి 42% రిజర్వేషన్లకు కోట్ల అడ్డుకున్నాయేమో, రెడ్డి జాగ్రత్త అడ్డుకున్నదేమో. మరి ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఏ రెడ్డి జాగ్రత్త అడ్డుకుంది? 20,000 కోట్లు ఇవ్వడానికి ఏ రెడ్డి జాగ్రత్త అడ్డుకుంది? నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఏ రెడ్డి జాగ్రత్త అడ్డుకుంది? ఎవరు అడ్డుకోలేదు కదా, మీ చేతిలోనే ఉంది అధికారం. మరి ఎందుకు ఇవ్వట్లేదు? చిత్తశుద్ధి లోకం ఇది. బీసీలకు అడుగడుగున నయవంచన ద్రోహం చేసే కుట్ర అనమాట ఇదంతా కూడా. ఒకవేళ మీకు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పోస్టులలో లెక్క ప్రకారం మాకు రావాల్సిన మా లెక్క ప్రకారం ఇవ్వండి. మీరే కదా లెక్క పెట్టిరు, కులగణన ప్రకారం 56.3333% బీసీలు ఉన్నారని అంటారు. ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. 100 నామినేటెడ్ పోస్టులలో 56 పోస్టులు మాకు ఇవ్వండి. ఎందుకు 22, 23, 20? అదే నేను కూడా అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి బీసీ ఓట్లతోనే ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అంటున్నాడు. సరే, ఆయన క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? సో నామినేట్ పోస్టులలో కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎంతమంది బీసీలకు రీసెంట్లీ సమాచార శాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగింది. 3 పోస్టులు సమాచార కమిషనర్లని నియమించారు. మొత్తం రెడ్డిలే కంప్లీట్ గా, ఒక్క బీసీ లేడు. అంటే మీకు బీసీలు కనిపించట్లేదా? మీకు కార్పొరేషన్లు ఉంటాయి, ఆర్థికంగా పరిపుష్టి కలిగిన కార్పొరేషన్లు ఉంటాయి. మీరు లెక్క పెట్టండి, ఒక్క కార్పొరేషన్లలో కూడా బీసీలు ఉండరు. పనికి మాలిన నిధులు లేని, దేనికి లెక్క పెట్టడానికి కూడా పనికిరాని, అంటే కనీసం ఒక్కోసారి కూర్చోడానికి కుర్చీలు టేబుల్ లేని కార్పొరేషన్లు కొన్ని ఉంటాయి. వాటికి ఏదో తూతు మంత్రంగా బీసీలను కూర్చోబెడతారు. అంటే ఈ వివక్ష ఎందుకు? అంటే అధికారం మీ చేతిలో ఉందనే కదా. ఆ అధికారమే మాకు కావాలి. మాకు కావాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలి. మేము ఈ పార్లమెంట్లో, ఈ దేశ పార్లమెంట్లో, ఈ రాష్ట్రాల అసెంబ్లీలో మా వాటా ఎంతో మా లెక్క ప్రకారం మేము కూర్చుంటే కదా మాకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కానీ బడ్జెట్లు కానీ మాకు సంబంధించి మేము చూసుకోగలుగుతాం. అధికారం మీ చేతికి ఇచ్చి సంక్షేమ పథకాలు మా హాస్టల్ విద్యార్థుల కోసం చూడండి. మీరు రోజు కృష్ణన్న గారు హాస్టల్ విద్యార్థుల కోసము ఫీజు రియంబర్స్మెంట్ కోసము రోజు రోడ్డు మీద కూర్చుంటారు. ఆయన ఒక ఎంపీ, గౌరవ ఎంపీ.
అట్లాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలు. ఫీజు రియంబర్స్మెంట్ తీయమని, రిలీజ్ చేయమని ప్రభుత్వాల కాలేజీలు క్లోజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు కాలేజీ పోలేని పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులకు పక్కా భవనాలు లేని పరిస్థితి, రెంట్ కట్టలేని పరిస్థితి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వచ్చిన 24 నెలల్లో 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పులో మాకు భాగం లేదా? మరి తెచ్చిన అప్పులు ఎవరికి ఇస్తున్నారు? అంటే మాకు కేటాయించిన సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేది ఉండదు, ఖర్చులకు డబ్బులు ఇచ్చేది ఉండదు. ఇవన్నీ లేకుండా అప్పు తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతున్నారు. రేపు పొద్దున ఎవరు కట్టాలి?